మొదటి సమావేశం ప్రజాపాలన మీద ఇప్పుడే ఆఫీసర్తో ఒక అవగాహన సదస్సులాగా పెట్టుకున్నాం. ఈ నెల 28 నుంచి 6వ తారీఖు వరకు జరిగే గ్రామ సభలలో మేము ఇచ్చిన 6 గ్యారంటీలతో అభయహస్తం పేరుతో ఆ కార్యక్రమాల్లో బెనిఫిషియర్ని సెలెక్ట్ చేయడం కానీ వాళ్ళ అప్లికేషన్ ఆహ్వానించి ఆ తర్వాత స్ట్రీమ్లైన్ చేసుకుంటూ దాన్ని అమలుపరిచే దిశగా మా ప్రభుత్వం ముందుకు పోవాలని అధికారంలో చేపట్టి 20 రోజులు కాకముందే మీకు తెలుసు 2 రోజుల్లోనే 2 కార్యక్రమాలు బహుశా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని 2 రోజుల్లో అమలు చేసే చరిత్ర ఎక్కడ లేదు. 6 సార్లు గెలిచిన ప్రజాప్రతినిధిగా నిన్ను ఇన్ని రాష్ట్రాల్లో చూస్తే ఎక్కడ జరగలే. మిగిలిన కార్యక్రమంలో ఏ విధంగా పేదలైన అర్హులకు చెందాలి, దాని విధంగా ఏ విధంగా మేము అందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఆదరా బాదరా కాకుండా ఉన్నవారికి పేదవారికి చెందవలసిన స్కీమ్స్ చెందకుండా అతి పేదమైన నిరుపేద నుంచి మొదలుపెట్టుకొని ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి చెందాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రాసెస్తో స్టార్ట్ చేసినాం. దాని 6 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు మేము కూర్చొని దాన్ని ఫైనల్ చేసి మేము ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం 100 డేస్లోపే ఆ కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. లాంచ్ చేయడంతో పాటు విధ్వంసమైన తెలంగాణని గాడిలో పెడుతూ ఏ డిపార్ట్మెంట్ చూసినా నష్టాల బారినే ఉన్నది. 1000 కోట్లలో, మామూలు కోట్లలో కాదు. ఉదాహరణకు కాళేశ్వరం సంబంధించిన విషయంలో రేపు మా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 29th రోజు విజిట్ పోతున్నారు. ఆగమేఘాల మీద నేనే డిజైన్ చేసినా, నేనే చీఫ్ ఇంజనీర్ చెప్పి ప్రాజెక్టు కట్టి 1,70,000 కోట్ల అప్పు చేసి ఒక్క కొత్త ఎకరాన్ని కూడా ఆయకట్టు ఇవ్వకుండా 10 గండిపేటలంతా ఉండే మల్లన్న సాగర్ నిర్మించి, కొండపోచమ్మ నిర్మించి తన ఫామ్ హౌస్ తప్ప ఒక కొత్త ఎకరానికి ఆయకట్టు ఇవ్వలేదు. ఇది వాస్తవం. మీరు దాని మీద వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు పత్రికా విలేకరులు, మేధావులు, సీనియర్స్ మీరు పోయి ఒకసారి చూసుకోవచ్చు. నిన్న మననే 6 నెలల ముందు నిజాం సాగర్ కూడా నింపుతానికి లిఫ్ట్కు టెండర్లు పిలిచిండు తప్ప 400 ఎకరాల ఫామ్ హౌస్ తప్ప ఎక్కడ కాలువలు తీయలే. అది వాస్తవమైన మాట. దాంతోపాటు మేము మొదలుపెట్టిన మహబూబ్నగర్ పాలమూరు ప్రాజెక్టు కానివ్వండి, ఎస్ఎల్బిసి టన్నల్ స్కీమ్ కానివ్వండి, ఏఎంఆర్పి ప్రాజెక్టు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, అవన్నీ కూడా దాని తర్వాత మొదలైన కాళేశ్వరం పూర్తయింది తప్ప అది పూర్తి కాలే. అది ఎక్కడ 40% పూర్తి కాలే. వాటర్ సోర్సెస్ లేదు. ఉదాహరణకు నల్గొండలో డిండి రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. దాని సోర్స్ ఇప్పటికీ ఫైనల్ చేయలే. రిజర్వాయర్ అయినాయి, రైతుల భూములు తీసుకున్నాం. ఆ రోజుల్లో మేము రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాగార్జున సార్ కట్టి 70 ఏళ్ళైనా చెక్కు చెదరకుండా ఉంటే కెనాల్స్ డ్యామేజ్ అయితే కూడా రాజశేఖర రెడ్డి గారు వరల్డ్ బ్యాంక్తో అగ్రిమెంట్ చేసుకొని కెనాల్స్ లైనింగ్తో పాటు స్ట్రక్చర్ని పూర్తి చేసి, అంటే ఒక ఫ్యూచర్ ప్రోగ్రామ్తో ముందుకు పోయాం. కానీ ఎక్కడ వేసినా పాత ప్రాజెక్ట్ పక్కకు పెట్టి ఆయన ఇష్టమున్న డిజైన్ చేసుకొని ఆఖరికి ఏమైందంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే అది ఎంత ఇన్సల్ట్ టు తెలంగాణ స్టేట్ మొత్తం దేశంలో. దాంట్లో కొందరు అధికారులు చెప్పాను ఇది విధ్వంస చర్య అని చెప్పాను. విధ్వంస చర్య అయితే ఎవరైనా నక్సలైట్లు కానీ ఏమైనా చేస్తే బాంబులు పెట్టినా అది బ్యారేజ్ పైకి లేచిపోతుంది తప్ప నీళ్ళల్లో కునిగిపోదు. అలా కలబుల్లి మాటలు చెప్తే దాని మీద డీటెయిల్గా ఇరిగేషన్ అలా సీఎం గారు రివ్యూ చేస్తున్నారు. దాని మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఏది ఏమన్నా సరే మొదటి సమావేశం కాబట్టి మీకు తెలుసు కేసీఆర్ గారు ఏం చేసిండు, తెలంగాణ ఎవరు ఇచ్చిండు, ఇవన్నీ పాయింట్లు మళ్ళీ అరిగిపోయిన రికార్డులాగా చెప్పే అవసరం లేదు. డెఫినెట్గా మా 3 సీనియర్ మినిస్టర్స్ ఉన్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు పక్క జిల్లా అయిన అంతో ఇంతో ఖమ్మం జిల్లా కూడా నాకు కొద్దిగా అవగాహన ఉంది 30 సంవత్సరాలుగా. వారితో ఒక టీం మెంబర్గా ఉంటూ
వారు చెప్పిన విధంగా వారికి తోడుగా ఉంటూ తప్పకుండా ఖమ్మం జిల్లాను వచ్చే 5 ఏళ్లలో సమస్యలు లేనిగా జిల్లాగా చేయడం, ఇంక్లూడింగ్ అది రోడ్స్ కానివ్వండి, ఆర్ఎన్బి రోడ్స్ విషయంలో, నేషనల్ హైవే విషయంలో అప్పటి మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు మ్యాక్సిమం రోడ్స్ కవర్ చేసాను. మిగిలిపోయిన రోడ్స్ కానివ్వండి, ఇక్కడున్న బైపాస్ రోడ్ కానివ్వండి, ఇక్కడున్న ఇంకా ఎక్కడైనా ఆర్ఎన్బి రోడ్స్ డబుల్ రోడ్గా మార్చడం, మండల్ టు మండలం పంచాయతీ రోడ్ని కూడా ఆర్ఎన్బికి టేక్ ఓవర్ చేసి తండాలలో రోడ్లు వేసే కార్యక్రమం కానీ అది నా డిపార్ట్మెంట్ పరంగా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మినిస్టర్ల సలహా మేరకు ఇక్కడున్న సీనియర్ రిపోర్టర్స్ మీరు కూడా అడ్వైజులు ఇవ్వండి. డెఫినెట్గా ఏదో మీద చూసి ఒక 4 రోడ్లు వేయంగానే అభివృద్ధి జరిగిపోదు. పేదవానికి సొంత ఇల్లు ఉన్నప్పుడు ఆత్మగౌరవం, నా ఇంట్లో నేను ఉంటున్నానని, రేషన్ కార్డు విషయంలో కానీ ఇంకా మేము చెప్పిన గ్యారెంటీ సిలిండర్ విషయంలో కానీ అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఒక అర్థవంతమైన పాలన, ఆర్థిక క్రమశిక్షణతో నిజాయితీతో కూడిన పాలన అందిస్తామని చెప్పి ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ మా గౌరవ జిల్లా కలెక్టర్ ప్రియాంక గారు కొత్తగూడెం, అలాగే కలెక్టర్గా మన వినీత్ గారు ఎస్పీ గారు, మా ఖమ్మం జిల్లా కలెక్టర్ అండ్ కమిషనర్ గారు ఎలక్షన్ డ్యూటీలో ఢిల్లీకి వెళ్ళడం జరిగి మాకు చెప్పి వారి తరఫున అడిషనల్ కలెక్టర్స్ కానీ ఇంకా జిల్లా అధికారుల సహకారంతో డెఫినెట్గా 24/7 365 రోజులు మీకు అండగా ఉండి మన ఖమ్మం జిల్లాని, పోరాటాల జిల్లాని, ఖమ్మం జిల్లాని అభివృద్ధి విషయంలో మరే ఇతర జిల్లా కంటే ఎక్కువ భిన్నంగా అభివృద్ధి చేస్తామని మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తూ పెద్దలు సోదరుడు ఎందుకు మీరు రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడతారు.